చెప్పరా చెప్పు. ఎవరు తీశారు? ఎవరు తీశారు? హలో సార్ నేను శివాజీ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సార్ ఇక్కడ ఒక అబ్బాయి శవం పడుంది సార్. వాట్? అవును సార్, ఎవరో కత్తో పొడిచేశారు సార్. ఓకే, లొకేషన్ కరెక్ట్గా చెప్పండి. సరే, వెంటనే వస్తున్నాం. వీడి లోపలేసి మీరు కూడా రండి. ఓకే సార్. బ్రదర్, అక్కడ మర్డర్ జరిగింది. రండి చూపిస్తా. పద పద. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఐఎమ్ సారీ అమ్మా. ఒక్కగానొక్క కొడుకు దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అంతా నా కర్మ సార్. వీడు పుట్టగానే నా భర్త పోయాడు. వీడు చేతికి వచ్చే టయానికి వీడిని కూడా తీసుకెళ్లిపోయాడు. బాగా చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అన్ని నాశనం అయిపోయాయి సార్. బాధపడకండి అమ్మా, చెప్పండి. మీ అబ్బాయి హత్య వెనక ఏదైనా కారణం ఉందా? ఏం తెలీదు సార్. రామ్ మీ బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు సార్, జస్ట్ ఫ్రెండ్ అంతే. మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు సార్, కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. పేరేంటి? దివ్య సార్, మా కాలేజీలో చదువుతుంది. సార్ ఫోన్ ఆన్ అయింది కానీ మెమరీ కార్డ్ ఎంటీ ఉంది సార్. కాంటాక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇదిగో రాయుడు, సార్ మెమరీ కార్డులో ఉన్న డేటా రికవరీ చేయించండి. ఓకే సార్. రామ్ చనిపోయాడని దివ్యకి తెలుసా? తెలుసు సార్. మరి దివ్య అక్కడికి వచ్చిందా? రాలేదు సార్. సార్ రామ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. నాన్న, రేపటి నుంచి హాలిడేస్ కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? అలాగేరా. నమస్తే సార్. ఈ రెస్పెక్ట్ ఏం మాకు అవసరం లేదు. అందరూ స్టేషన్కి నడవండి. ఏమైంది సార్? మాతోనే చెప్పించాలనుకుంటున్నారా? రామ్ మర్డర్ కేసులో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలి. మర్డర్ కేసా? అసలు రామ్ ఎవరండి? మీ అమ్మాయి చెప్పలేదా? దివ్య, రామ్ ఎవరో? తను నా బాయ్ ఫ్రెండ్. అర్థమైందిగా, పదండి. ఓకే సార్. అలాగే సార్. సార్ ఓకే సార్. సార్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకున్నారా? కలెక్ట్ చేసుకున్నాం సార్. రామ్ డెడ్ బాడీ దగ్గర అతని సెల్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడండి. అలాగే సార్. అంటే ఆ మర్డర్ మేమే చేసామని డౌటా సార్ మీకు? అవును, అనుమానించడమే మా డ్యూటీ. ఇదంతా కాదు, స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నా. దివ్య, నువ్వు రామ్ కలిసినప్పుడు తీసిన వీడియో గురించి నీకు తెలుసా? ఎరా కమాల్, పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? అదేం లేదు సార్, నిజంగా మాకేం తెలియదు సార్. మీకేం తెలుసో ఏం తెలీదో మా ఇంట్రాగేషన్ లో బయటకు వస్తుంది. కానీ మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందా లేదా? ఉంది సార్. ఎంత నటించామే? ఆగండి సత్యం గారు. దివ్య, నిజం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.
ఆ రామ్ నిన్ను డబ్బు కోసం బెదిరించాక ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు నేను ఆలోచిస్తూ ఉంటే ఈ రామ్ ఇంత మోసగాడు అని అనుకోలేదు. ఛ, అనవసరంగా ప్రేమించాను. ఇప్పుడు 25,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? అమ్మా నాన్నకి తెలిస్తే ముందు నన్నే చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటబి, ఎందుకు అతన్ని చూసి భయపడుతున్నావు? ఆ అంకుల్ చంపేస్తానన్నాడు. ఎవరిని? నిన్ను చంపేస్తానన్నాడా? ఎందుకు? నన్ను కాదు, వేరే వాళ్ళని. ఎందుకన్నాడు? ఏమో, పైంటి పార్వతి ఆంటీతో అంటుంటే విన్నాను. ఏం చూసావు? మరేమో ఆ అంకుల్ మీద పార్వతి ఆంటీ కూర్చుంది. వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు. తర్వాత అంకుల్ చంపేస్తానన్నాడు. ఎవరు బాబు నువ్వు? అంకుల్ లేరు కదా ఆంటీ? లేరు. అంకుల్ కోసం వచ్చావా? చెప్తానంటీ. నేను మీ పై ఫ్లాట్ లో ఉండే దివ్య ఫ్రెండ్ని. దివ్య ఫ్రెండ్వా? మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు? దివ్య వాళ్ళు లేరా? ఆహా, నేను మీకోసమే వచ్చాను. మీ పియ్య గారు కూడా లేరు కదా? ఏయ్, ఏం కావాలి నీకు? మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నావేంటి? చెప్తానంటీ. కంగారు పడకండి ఆంటీ, ఇది మీకిచ్చేద్దామని వచ్చాను. అంకుల్ చూస్తే బాగోదు కదా. బాబాయ్, ఆయనకి ఈ విషయం తెలిస్తే చంపేస్తారు. అంకులే కాదండి, ఏ భార్య తప్పు చేసినా భర్త ఒప్పుకోడు. అందుకే మీకు ఇచ్చేద్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ బాబు. అసలు ఈ వీడియో ఎవరు షూట్ చేశారు? ఆ వివరాలు ఏం అడగండి ఆంటీ. 1,00,000 రూపాయలు ఇవ్వండి, వీడియో ఇచ్చేస్తాను. ఇక్కడున్నా ఏయ్! రేయ్, నువ్వు నా గురించి రాంగ్ గా ఎస్టిమేట్ చేశావు. ఈగోని హట్ చేస్తే నేను అసలు మనిషినే కాదు. నువ్వే కాదు, ఆ వీడియోతో ఎవరు బెదిరించినా వాళ్ళకి ఇదే గతి పట్టుద్ది. ఏయ్! ఏయ్! జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.